పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. ఆ పంట తమ కోసమే అనుకుంటుంటారు సతీష్ లాంటి శాడిస్ట్ మొగుళ్ళు. కట్టుకున్న భార్య అంటే చులకన. వాళ్లకు ఓ మనసు ఇష్టాయిష్టాలు ఉంటాయన్న ఆలోచనే ఉండదు కసాయి భర్తలకు. భర్త తిట్టినా కొట్టినా కాల్చి వాతలు పెట్టినా భార్య భరిస్తూ సర్దుకుపోవాల్సిందే అనే సమాజం మనది. అంతకంటే దారుణం ఏముంటుంది? దాని ఫలితం ఏమైందో ఇప్పుడు చూద్దాం. పోలీసుల సమక్షంలో మారినట్లు కనిపించిన సతీష్ దగ్గరకు కూతుర్ని పంపించేందుకు సిద్ధమయ్యారు లక్ష్మీనారాయణ దంపతులు. ఇక నుంచి తన కాపురం బాగుంటుంది అనుకున్న మహేశ్వరి 10 నెలల పాపం తీసుకుని బయలుదేరింది. అంతలోనే వచ్చిన దీపావళిని అందరూ ఆనందంగా జరుపుకున్నారు. మర్నాడు సాయంత్రం అందరూ సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో సతీష్ లోని కట్న పిశాచి నిద్రలేచింది. ఉగ్ర రూపం దాల్చింది. మీ నాన్న డబ్బులు అడిగితే ఇవ్వడం లేదేంటే అని మహేశ్వర్ని కొట్టాడు. మీ వాళ్లకు నేనంటే పట్టింపు లేకుండా పోయిందే. నా మాటంటే లెక్క చేయట్లేదు, వాళ్ళని కాదే ముందు నిన్ననాలి అంటూ చితకబాదాడు. ఆవేశంతో కన్న కూతురను కూడా చూడకుండా చంటి పాపను తన్నేశాడు. అది చూసి మహేశ్వరి స్పృహ తప్పి పడిపోయింది. జరిగిన దారుణానికి తల్లడిల్లిపోయారు మహేశ్వరి తల్లిదండ్రులు. పాప తలకి బలంగా గాయమవడం, మహేశ్వరి స్పృహ కోల్పోవడం వాళ్ళని కలిచివేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇద్దరిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మహేశ్వరి త్వరగానే కోలుకుంది. జ్యోతి పరిస్థితిని గమనించిన డాక్టర్లు మెదడుని స్కాన్ చేశారు. మెదడులో రక్తం గడ్డకట్టినట్లు తెలిసింది. ప్రత్యేక డాక్టర్ల పర్యవేక్షణలో ఐసీయూలో ఉంచారు. 3 రోజులు గడిచాయి. ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉండడంతో డాక్టర్ల సూచనతో మనవరాల్ని ఇంటికి తీసుకెళ్లాడు లక్ష్మీనారాయణ. మరో 2 రోజులు పరిస్థితి మామూలుగానే ఉంది. దెబ్బ తగిలిన చోట మరింత రక్తం కారి 5వ రోజు రాత్రి వేళ ప్రాణాలు విడిచింది జ్యోతి. కన్న తండ్రి వరకట్నపు దాహానికి, పురుషహంకారపు కసాయితనానికి ఆ పసిపాప బలైపోయింది. వరకట్న వేధింపులు, గృహహింస చట్టాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు సతీష్ ను అరెస్టు చేశారు.
మన అవసరాల్ని తీర్చేలా ఉండాలి గాని మనం దానికి బానిసలం కాకూడదు. సతీష్ లాంటి మూర్ఖులు డబ్బు కోసం అడ్డమైన గడ్డి కరుస్తారు. కట్నదాహంతో చక్కటి కాపురాన్ని నాశనం చేసుకున్నాడు. చిట్టి తల్లి ప్రాణాలు తీశాడు. చివరకు జైల్లో ఊతలు లెక్క పెడుతున్నాడు. తేరగా వస్తే దోచుకుందామనుకునే ఇలాంటి శాడిస్ట్ మొగుళ్లకు తగిన శాస్తి జరగాల్సిందే. వాళ్ళు పెట్టే హింసను భరించాల్సిన పని లేదు. బాధితులు ధైర్యంగా గొంతు విప్పాలి. దుర్మార్గపు భర్తల్ని బోనులో నిలబెట్టాలి. మెట్టినంట నరకం చూపించే వాళ్ళను కటకటాల వెనక్కి నెట్టి బుద్ధి చెప్పడం వివేకవంతుల లక్షణం. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో వాస్తవ గాథను చూద్దాం.